హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని సూక్ష్మజీవుల ప్రపంచం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. స్పాల్లాంజని అనే సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చని ఎవరు మొదటిగా నిరూపించారు? ఆన్సర్ లూయి పాస్చర్. ఈ క్రింది వానిలో దోమల ద్వారా వ్యాపించని వ్యాధి ఏది? ఆన్సర్ స్వైన్ ఫ్లూ. గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? ఆన్సర్ స్వైన్ ఫ్లూ, పోలియో, మసూచి. మనము రొనాల్డ్ రాస్ కృషిని గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా మలేరియా దినంను ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ ఆగస్టు 20. రొనాల్డ్ రాస్ పక్షులలో ఉన్న మలేరియాపై ఎవరితో కలిసి పరిశోధనలు చేశాడు? ఆన్సర్ మహమ్మద్ బగ్స్. మలేరియా సంక్రమించే విధానాన్ని సవివరంగా తెలిపినందుకు ఏ సంవత్సరంలో రొనాల్డ్ రాస్కు నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ 1902వ సంవత్సరంలో. రొనాల్డ్ రాస్ ఏమి అవుదామనుకున్నారు? ఆన్సర్ చిత్రకారుడు. క్యాలిట్రోట్రైఖమ్ పాల్కేటమ్ అనేది ఒక డాష్. ఆన్సర్ శిలీంధ్రం. జాంతోమోనాసిట్రీ అనునది ఒక డాష్. ఆన్సర్ బ్యాక్టీరియా. ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి రక్షించుకునేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. వాటిని ఏమంటారు? ఆన్సర్ ప్రతిరక్షకాలు. రొనాల్డ్ రాస్ ఏ వ్యాధిపై 16 సంవత్సరాల పాటు విస్తృతంగా ఇండియాలో పరిశోధనలు చేశాడు? ఆన్సర్ మలేరియా. లూయి పాస్చర్ ఆవిష్కరణలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ క్రిమి సిద్ధాంతం, రెబిస్ వ్యాక్సిన్, ఆంథ్రాక్స్ వ్యాధికి టీకా. రొనాల్డ్ రాస్ 1857 మే 13న ఏ రాష్ట్రంలో జన్మించాడు? ఆన్సర్ ఉత్తరాఖండ్. సముద్రంలో ఓడల నుండి ప్రమాదవశాత్తు ఒలికిపోయిన నూనె తెట్టును తొలగించడానికి దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ బ్యాక్టీరియా. వేరుశనగ మొక్కలో రైజోబియం బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ వేర్లలో. ఈ క్రింది వానిలో టీకా లేని వ్యాధి ఏది? ఆన్సర్ అమ్మవారు. వ్యాక్సినేషన్ అనగానేమి? ఆన్సర్ వ్యాధిని కలిగించే నిర్జీవ సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడం.
బ్యాక్టీరియాను చంపివేయటానికి ఉపయోగపడే సూక్ష్మజీవ నాశకాలను దీని నుండి తయారు చేస్తారు. ఆన్సర్ శిలీంధ్రాలు. హెచ్టిటిఎస్ అనగా డాష్. ఆన్సర్ హై టెంపరేచర్ షార్ట్ టైమ్ పాస్చరైజేషన్. ఈ క్రింది వాటిని మొక్కలలో వచ్చే వ్యాధి అవి కలుగజేసే సూక్ష్మజీవితో జతపరచుము. ఆన్సర్స్: 1. వరిలో కాటుక తెగులు. ఏ. స్పెసిలోథికాసోల్లే. 2. పొగాకు. బి. మొసాయిక్. 3. వేరుశనగలో టిక్కా తెగులు. సి. సర్కోస్పోరా అరాఖిడికోలా. 4. చెరకు ఎర్రకల్లు తెగులు. డి. కాలిట్రోటైక్రమ్ పాల్కేటం. 5. సిట్రస్ కాంకర్. ఈ. జాంథోమోనాసిట్రి. కిణ్వన ప్రక్రియలో విడుదలయ్యే వాయువు ఏది? ఆన్సర్ మీథేన్. పాలు పెరుగుగా మారడానికి కారణమేమి? ఆన్సర్ లాక్టోబాసిల్లస్. మొలాసిస్ ద్రావణానికి ఈస్ట్ని కలిపి దేనిని తయారు చేస్తారు? ఆన్సర్ ఇథైల్ ఆల్కహాల్. స్టెరిలైజేషన్ ప్రాసెస్లో వస్తువులను నిమిషాల పాటు ఎక్కువ వేడి చేస్తారు. ఆన్సర్ 30 నిమిషాల పాటు. లూయి పాశ్చర్ సూక్ష్మజీవుల వలన పట్టుపురుగులకు కలిగే వ్యాధులను నియంత్రించే పద్ధతులను కనిపెట్టడం ద్వారా సిల్క్ పరిశ్రమలను ఏ దేశంలో రక్షించాడు? ఆన్సర్ జర్మనీ, ఫ్రాన్స్. ఏ వ్యాధి సంక్రమణ గురించి సవివరంగా తెలిపినందుకు 1902 సంవత్సరంలో రొనాల్డ్ రాస్కు నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ మలేరియా. క్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ లూయి పాశ్చర్. పాశ్చరైజేషన్లో పాలను ఎంతవరకు వేడి చేస్తారు? ఆన్సర్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు వచ్చే వ్యాధి. ఆన్సర్ గనేరియా. పశువుల గిట్టలు పాదాలకు వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ గాలికుంట వ్యాధి. పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వైరస్. ఈ క్రింది వానిలో శిలీంధ్రం ద్వారా రాని వ్యాధి ఏది? ఆన్సర్ నిమ్మలో కంకర తెగులు. ప్రపంచ మలేరియా దినం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్టు 20. కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధి ఏది?
ఆన్సర్ కలరా. తట్టు గవదబిళ్ళలకు ఇచ్చే టీకా డాష్. ఆన్సర్ ఎంఎంఆర్ టీకా. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్: 1 టొబాకో మొసాయిక్ ఏ శిలీంధ్రం, 2 సర్కోస్పోరా ఆరాకిడికోలా బి వైరస్, 3 స్పెసిలోథికాసోర్లే సి బ్యాక్టీరియా. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.